పితామహ పత్రి గారికి ఆత్మప్రాణామాలు సమర్పిస్తూ మనం ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. సిక్స్త్ సెన్స్, దీని మీద తెలియని వాళ్ళు లేడు. దీనికి ధ్యానానికి సంబంధమే లేదు. ధ్యానం తెలియని వాళ్ళు కూడా, నాస్తికుడు కూడా సిక్స్త్ సెన్స్ గురించి మాట్లాడతారు. అంటే ఈ సిక్స్త్ సెన్స్ అంటే ఆరో సెన్స్. మరి 5 సెన్స్లు ఏంటో మీకు తెలుసు. 5 రకాల సెన్స్లు మనకు ఉన్నాయి. టచ్ సెన్సు, కళ్ళు, ముక్కు, చెవులు అండ్ చర్మము, ఇట్లా మనకు 5 సెన్స్లు ఉన్నాయి కదా. వాసన, ఈ 5 సెన్స్లు ఉన్నాయి. దీనికి బియాండ్ అయింది సిక్స్త్ సెన్స్. అసలు ఇది ఎంత సింపుల్గా ఉంటుందంటే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటుంది. ఇది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు. ముందుగా అసలు సిక్స్త్ సెన్స్ని పరిచయం చేసే ముందు 5 సెన్సుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే 5 మెట్లు ఎక్కకుండా 6వ మెట్లు ఎక్కలేం. మీరు బాగా గమనించండి, ఈ 5 సెన్సులు 100% యాక్టివ్లో ఉంటే 100% ఆ 5 సెన్స్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలిగితే 6వ సెన్స్ ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మనం 5 మెట్లు ఎక్కగలిగితే 6వ మెట్లు ఎక్కేస్తాం, ఆటోమేటిక్ కాలు పడిపోద్ది, అలాగనమాట. కానీ 6వ మెట్లు చూడాలనుకుంటే 5 మెట్లు చూడకుండా 6వ మెట్టు ఎవడు ఎక్కలేడు, అంత పెద్ద పంగ వేయలేడు ఎవడో. 1వ మెట్టు ఎక్కాక 2 ఎక్కాక 3, 6వ మెట్టు ఎక్కాలంటే ఖచ్చితంగా 5 మెట్లు ఎక్కాలి. 5 మెట్లు అంటే 5 సెన్సులు. 5 సెన్సులు ఉన్నాయా? ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడ్డివాడిలో చూడలేడు, అంటే వాడికి ఒక సెన్స్ లేదు. కానీ భగవంతుడు ప్రకృతి ఎంత కరుణమయ్యాడో చూడండి, ఎంత కరుణ ఉందో చూడండి. వాళ్ళకి ఆ సెన్స్ని తీసుకెళ్ళి టచ్ సెన్స్లో పెట్టేస్తుంది. అందుకని గుడ్డివాళ్ళు ఇలా తడిమి ఆ స్పర్శ ద్వారా పట్టుకుంటారు. అంటే ఇక్కడ ఉండాల్సిన ఎనర్జీని, ఈ 5 సెన్సుల్లో ఉండాల్సిన పర్సంటేజ్ని తీసుకెళ్ళి అందులో ప్లస్ చేస్తుంది. అంటే ఇక్కడ నష్టపోయింది అక్కడ ఇస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. ఈ ప్రకృతి నియమాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో ఉన్నదాన్ని ప్లస్ అనుకోవాలి, లేని దాన్ని మైనస్ అనుకోవాలి. అయితే లేని మైనస్ని, అంటే మీ జీవితంలో ఏదైతే లోటు ఇచ్చాడో భగవంతుడు, ఆ లోటుని మరొక చాటు ఫిల్ఫిల్ చేస్తాడు, ప్లస్ చేస్తాడు. ఇక్కడ మైనస్ చేసిన దాన్ని అక్కడ ప్లస్ చేస్తాడు. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, ఒక స్త్రీ ఉంది, ఆమె తన జీవితంలో 2 స్త్రీలు ఉన్నారు. నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళ పేర్లు చెప్పం, మేము పేర్లు హైడ్ చేస్తాం కాబట్టి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కాబట్టి. ఒక స్త్రీ ఉంది, తన భర్త చాలా ప్రేమగా ఉంటాడు, చక్కటి బాధ్యతలో ఉంటాడు. ఓకే, 2 పాయింట్స్, 2 ప్లస్లో. ఇంకొకటి, ఆమెకి ఏమాత్రం బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం. బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ లెటర్ రాసి వెళ్ళాలి, అంత స్ట్రిక్ట్ అనమాట. తన నిర్ణయాలు ఏవి చెల్లవాలి ఇంట్లో. అంటే ఒక జైలు జీవితం. కానీ కడుపు నిండా తినడానికి ఉన్నది భర్త ప్రేమ, చక్కటి ప్రేమ, చక్కటి సంతోషం, అన్నీ ఒక పురుషుడు ఎటువంటి సంతోషాలు ఇవ్వాలి అన్నీ ఇస్తాడు, ఏ మాత్రం లోడ్ చేయడు, బాధ్యతల్లో ఉంటాడు. ఓకే, ఇంకొక స్త్రీ వచ్చి ఆమె ప్రాబ్లం చెప్పింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే, తన భర్త దగ్గర ఏమాత్రం ప్రేమ లేదు, అసలు ఏమైనా పట్టించుకోడు, ఏం ఉందో లేదో కూడా ఆయన తెలియదు, వస్తాడు, తింటాడు, పోతాడు, పడుకుంటాడు, అట్లా ఉంటుంది అనమాట కథ. ఏదో ఇంట్లో ఒక బీరువా ఉన్నట్టుగా చూసుకుంటాడు ఆమెని, ఉన్నదలే అన్న. స్వేచ్ఛ అంటారా, కావాల్సినంత ఇస్తాడు, నీ ఇష్టం, ఎటు వెళ్ళినా తాళం వేసుకుని వెళ్ళి తాళం బయట మీద పెట్టి వెళ్ళి అంటాడు, అంత ఇస్తాడనమాట. ఈ 2 జీవితాలు నా దగ్గరకు వచ్చినాయి కౌన్సిలింగ్కి. వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకొని, ఈశ్వరా ఏమిటి నీ మాయ, ఒక పని చేద్దు, ఈమె దీన్ని తీసుకెళ్ళి ఆమెలో, ఎందుకంటే ఆమెకు 2 ప్లస్లు, ఈమెకు 2 మైనస్లు. ఆమెకు ఏదైతే ప్లస్లో ఉన్నాయో ఈమెకు మైనస్లో ఉంది, ఈమెకి ఏదైతే ప్లస్లో ఉందో అది ఆమెకు మైనస్లో ఉంది. ఈమెమో భర్త ప్రేమ ఉన్నది కదా, అది వదిలేసి నాకు స్వేచ్ఛ కావాలని ఏడుస్తుంది. ఈమెమో భర్త ప్రేమ ఉంది, నాకు బ్రహ్మాండంగా, నా భర్త నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటే కానీ నాకు స్వేచ్ఛ లేదు అని ఏడుస్తుంది. ఈమెమో వచ్చి అసలు ప్రేమే లేదు, స్వేచ్ఛ ఉందా అని అంటుంది. అంటే ఆమెకి స్వేచ్ఛ ఉందన్న విషయం ఆమెకి తెలియదు, ప్రేమ ఉందన్న విషయం ఏమకు తెలియదు. లేని స్వేచ్ఛ గురించి ఏమో బాధపడుతుంది, లేని ప్రేమ కోసం ఏమో బాధపడుతుంది. ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఎవడైనా ఏ మనిషిని లేని దానికోసం ఎవడు ఏడుస్తాడు, ఉన్నదానికోసం ఎవడు ఏడుస్తాడు, అసలు ఉన్నదాని చూడరు. ఎందుకనంటే 5 సెన్సులు పనిచేయటలేదు కాబట్టి. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఈ 5 సెన్సుల్ని కరెక్ట్గా మనం యాక్టివ్ చేసుకోగలిగితే మన జీవితం ఎంత సుసంపన్నంగా ఉందో మీకు అర్థమైపోద్ది. నేను ఏదో ఆత్మలోకాల్లో ఉన్న ఏదో నక్షత్రాల గురించో ఎక్కడి నుంచో తెచ్చుకోమని నేను చెప్పట్లా, మీ జీవితంలోనే ఉన్న దాని గురించి చెప్తున్నాను. ఈమె తన భర్త దగ్గర నుంచి రానిది చూస్తుంది, ఈమె తన భర్త దగ్గర నుంచి రానిది చూస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదే పురుషుల జీవితంలో కూడా ఉంటుంది.
తన భార్య ఏమాత్రం ప్రేమ ఉండదు, సరిగ్గా పట్టించుకోదు అని ఒకడు, తనేమో స్వేచ్ఛ ఉందని ఒకడు, కొంతమందికి డబ్బు ఉందని, కొంతమందికి లేదని, ఉన్నదాన్ని పట్టించుకోడు, లేనిదానికి ఏడుస్తాడు. అంటే మానవుడు తన జీవితంలో ఏదైతే లోటు ఉందో దాన్నే చూస్తూ ఉంటాడు. ఇది ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ప్రకృతి యొక్క నియమం ఏంటంటే, ఏదైతే భగవంతుడు ఇవ్వడో నీకు అది నువ్వే కారణం. మళ్ళీ దాని కర్మానుసారం ఏదో లింక్స్ ఉంటాయి, కర్మచక్రం లింక్ ఉంటుంది. ఈరోజు మనం కర్మ పాయింట్లోకి వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఏదైతే లేదో దానిని భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎందుకు లేదు, నువ్వు అలా చేసావు కాబట్టి నీకు అది కట్ చేయబడింది, ఓకే దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఉన్నదానిలో ఎక్కువ ఎనర్జీ ఇస్తాడు, ఉన్నదానిలో మోర్ పవర్ ఇస్తాడు. సేమ్ గుడ్డివాడికి, సేమ్ మగవాళ్ళకి అంతే. ఇంకా మీకు చెప్పక్కర్లేదు. ఒక 2 చేతులు లేనివాడి కాళ్ళు ఎంత బలంగా ఉంటాయో మీకు తెలుసా? 2 కాళ్ళు లేనివాడు చేతులతో నడుస్తున్న వాళ్ళు, చేతులతో డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చూశారు కదా. అంటే ఎక్స్ట్రా పవర్ అంతా ఇక్కడ ఇవ్వబడుతుంది. 5 ఇవ్వాల్సిన పవర్ 1 లేకపోతే అక్కడ ఇస్తుంది అన్నది ఇక్కడ భౌతిక శాస్త్రంలో ఎంత ఇంపార్టెంటో, మానసిక శాస్త్రంలో, కర్మశాస్త్రంలో, విశ్వ నియమాల శాస్త్రంలో కూడా నీకు ఏదైతే లేదో అక్కడ లేదు అంటే దానికి నువ్వే కారణం, అది వేరే విషయం. ఆ లేని దాన్ని ఉన్నదానిలో ఎక్కువ ఇవ్వబడింది. అందుకే నేను వీళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చారు కదా. ఒక ఆమెకేమో ఒకటే భర్త ప్రేమ ఎక్కువగా ఉంది, స్వేచ్ఛ లేదు. ఒక ఆమెకేమో భర్త ప్రేమ అసలు లేదు, బోల్డ్ అంత స్వేచ్ఛ ఉంది. ఏమేమో ప్రేమ కోరుకుంటుంది, ఏమేమో స్వేచ్ఛ కోరుకుంటుంది. నేను కళ్ళు మూసుకొని, దేవుడా నాకు ఒక పవర్ ఇవ్వచ్చు కదా, ఈమెను ఇందులో వేస్తాను, ఈమెను ఇందులో వేస్తాను అనుకున్నా ఊరికే సిల్లీగా. వాళ్ళ నా ముందు కూర్చోడ్డారు ఇద్దరు, మళ్ళీ ఫ్రెండ్సే. ఈమె ఆత్మని ఈమె బాడీలో, ఈమె ఆత్మని ఈమె బాడీలో వేసేస్తే ఎంత బాగుంటుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని అనుకున్నా, సిల్లీగా అనుకున్నా. నేను ఒక్కసారి చిరక్కమని నాకు పైనుంచి ఇలా వాయిస్ మెసేజ్, ఏంటి చెప్పంటారా, అదే కదా జన్మ అంటే అని వచ్చింది. అదే కదా జన్మ అంటే అని వచ్చిందండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈమె గతంలో ఇటువంటి జన్మ జీవించింది, ఇప్పుడు ఇటువంటి అందులో బోరు కొట్టేసి ఇందులోకి వచ్చింది. ఈమె గతంలో విపరీతమైన స్వేచ్ఛ అనుభవించేసి నాకు స్వేచ్ఛ వద్దు, గీచొద్దు, లేదా ఇంకొకరి స్వేచ్ఛ ఎవరిదో నాశనం చేసి ఇందులో లాక్ చేయబడింది. కానీ అక్కడ ప్లస్ ప్రేమ ఇవ్వబడింది. చూస్తారు ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా మానవ జాతిలో ఏది లేదో మీరు దాన్ని చూడడం మానేసి ఏది ఉన్నదో దాన్ని పట్టుకొని జీవితం సుసంపన్నమైపోతుంది. అది పట్టుకోవడానికి ముందు 5 సెన్సులు పట్టుకోవాలి. 5 సెన్సులే కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవులు. ఏంటండి మీరు చెప్పేది, కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు మాకు తెలియదు, ఇదిగో ముక్కు వాసన వస్తుంది, కళ్ళు కనపడుతుంది. కాదు మై డియర్ ఫ్రెండ్స్, బియాండ్ ద సీన్. ఇంకా మీరు చూడలేనిది ఇంకా చూడాలి, మీరు వినలేనిది ఇంకా వినాలి, మీరు రుచి చూసే దానిలో ఇంకా బియాండ్స్. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మళ్ళా మీరు ఉన్న దానిలోనే బియాండ్స్. ఈరోజు మనం బియాండ్లోకి వెళ్తే అప్పుడు ఈ బియాండ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ దాటిన తర్వాత అప్పుడు వస్తుంది 6th సెన్స్. ఈ 5టికి హెడ్ క్వార్టర్ 6th సెన్స్. ప్రతి మనిషిలోనే ఇది ఉంటుంది. మీరే అంటారు, అరే ఇప్పుడే అనిపించిందా నువ్వు వస్తావని. చాలామంది ఆడవాళ్ళు వంటగదిలో ఉంటారు, ఆ గిన్నె కింద పడిపోద్దని అనిపిస్తుంది, టంగ్ అని పడిపోతుంది. అంటే ఒక 5 సెకండ్స్, 4 సెకండ్స్, 3 సెకండ్స్ అలా ఉంటుంది. అదే అంటే అంత దగ్గరకు వచ్చినప్పుడే, అంటే ఇది ఇంత దూరంలో ఉన్నది ఇంత దగ్గరకు వచ్చినప్పుడే క్యాచ్ చేయగలరు. అంటే వాళ్ళు 5 సెన్స్లు వాడట్లేదని అర్థం. కనుక ముందు 5 సెన్స్లు యాక్టివ్ చేసుకోవడం ఎలాగా? ఫస్ట్ కళ్ళని యాక్టివ్ చేసుకున్నారా? ఎందుకు చేసుకో, మాకు బ్రహ్మాండం కనపడుతుంది, కథ మసుకుంది కాబట్టి కళ్ళజోడు పెట్టుకున్నాం అనొచ్చు మనం. ఫ్రెండ్స్, కళ్ళు అంటే చూడడం కాదు, సుదూర తీరాలు చూడగలగటం, పట్టి చూడగలగటం, ప్రతి క్షణాన్ని ప్రతి పిన్ టు పిన్ చూడగలగటం, అది చూడడం అంటే. ఇది యాక్టివ్ చేసుకోవాలో అంటే మీరు ఏం చేయాలంటే, ప్రతిరోజు, నిజానికి ఈరోజు మన జీవితం ఎలా అయిపోయిందంటే, ఫోన్లో 6 గంటలు ఉన్నాం అంటే ఫోన్ స్క్రీన్ 6 అవర్స్ చూస్తాం. ఏం చేస్తాం, నాలంటి వాళ్ళు ఇదిగో రాత్రి 10 అవుతున్నా క్లాసులు చెప్తుంటే ఏం చేస్తాం, మరి తప్పదు అది. అందుకని దీన్ని ఆపలేము. టీవీలు చూస్తున్నాం, అది ఆపలేము. పిల్లలు చూస్తున్నారు, అది ఆపలేము. టెక్నాలజీని ఆపలేము, అందులో సందేహం లేదు. టైం వేస్ట్. మీరు ఫోన్లు రేపటి నుంచి చూడకండి అంటే మమ్మల్ని ఎవడు చూస్తాడు? ఫోన్ చూడకండి అని చెప్పినోడు కూడా ఫోన్లోనే కదా చూశారు. అందుకని నేను దాన్ని ఆపమని చెప్పను. ఎవడాపుతాడు ఇవన్నీ? ఊరికే 2 రోజులు ఆపేస్తారు మీరు. 2 రోజులు కరెక్ట్గా చెప్పాలంటే 2 రోజులు చాలా సిన్సియర్గా పనిచేస్తారు. 3వ రోజు నుంచి మళ్ళీ మామూలే. కనుక ఫ్రెండ్స్, దేన్ని ఆపలేం. అందుకని ఏం చేద్దామంటే, దానికి ఆపోజిట్లో ఇంకోటి చేద్దాం. అదేంటో చెప్తాను చూడండి. ప్రతిరోజు మీరు పొద్దున్న పూట లెగవండి. 6 7 లెగుస్తారు కదా, సూర్యోదయం అయ్యేటప్పటికి 6:30 ఆ టైంకి మీ డాబా మీదకి వెళ్ళండి.
ఎక్కడికో పరుగు పెట్టక్కర్లా. మీ డాబా మీద అంటే పైనుంచి చెట్లు అన్ని చేమలు కనపడతాయి. ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు పై ఫ్లోర్కి వెళ్ళండి. వెళ్ళి సూర్యునికి అభిముఖంగా కూర్చొని ఫస్ట్ మీ ఐస్ ధ్యానం చేయకండి. ఇది ప్రకృతితో అనుసంధానం అవడానికి 5 సెన్సులను యాక్టివ్ చేసే పద్ధతి. ఫస్ట్ మీ కళ్ళని గద్ద కళ్ళగా మార్చేయండి. ఎందుకంటే నేను 5 సెన్సులకి 5 రోల్ మోడల్స్ అని చెప్తా. ఎందుకంటే జంతువులు అన్ని సెన్స్ని వాడుకొని హ్యాపీగా ఉన్నాయన్నమాట. గద్ద కళ్ళకి అంటే చూపుకి గద్ద నెంబర్ 1. ముక్కుకి అంటే వాసనకి కుక్క. నాలుక పాము. చర్మం అంటే స్పర్శకి దొన్నపోతులా ఉన్నా నీకు ఆ స్పర్శ లేదా అంటాం. కాదు ఫ్రెండ్స్, దొన్నపోతుకు ఉన్నంత స్పర్శ మానవుడికి లేదు, చెప్తాను అది కూడా. చెవులు గబ్బిలం. ఓకే, ఈ 5 రోల్ మోడల్స్, ఈ 5 గురువులు మనకి. వీళ్ళ దగ్గర నుంచి మనం ఎనర్జీస్ తీసుకోవాలన్నమాట. ముందుగా గద్దను చూద్దాం. ఎక్కడో ఆకాశంలో ఉన్న గద్ద కింద భూమి మీద ఉన్న ఎరని చూసి అక్కడ నుంచి చాలా ఎంత ఎత్తు ఎగురుతుందో మీరు తెలుసు కదా. గద్ద కొన్ని 100 అడుగుల ఎత్తులో ఫ్లై అవుతూ ఉంటుంది. అలా చూస్తుంటుంది ఆ ఏగలో. దాని కన్ను ఎంత పవర్ఫుల్ ఇచ్చాడంటే పరమాత్ముడు. గుర్తుపెట్టుకుని దాని కన్నుకి ఏ పవర్ ఉందో మన కన్నుకి ఆ పవర్ ఉంది. అది వాడింది, మనం వాడలేదు, అంతే తేడా. మనం దాన్ని వాడట్లేదు అంతే. అందువల్ల పవర్స్ డౌన్ అయిపోతే వస్తాయి. అది అంత స్కాన్ చేసుకొని దాన్ని ఫోకస్ చేసుకొని దానికి రౌండ్ అలా వేస్తుంది, 3 రౌండ్లు వేస్తుంది, 4 రౌండ్లు వేస్తుంది, సర్రన చెల్లిపోతుంది. దానికి కూడా తెలియదు. ఎక్కడో ఉన్నదానికి ఎలా తెలిసిందబ్బా? అంత సెన్స్ ఎలా ఉంది దానికి అంటే దాని లైఫ్ ఫర్ ఎగ్జిస్టింగ్, దాని జీవితం అదే. కాబట్టి మనకు కూడా మన జీవితం అదే అని మనం బిగిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ పవర్, అప్పుడు వాడతాం ఆ పవర్. అంటే అందరికీ ఉన్నాయి, వాడట్లేదు, అంతే తేడా. కనుక ఈరోజు నుంచి ఏం చేయాలంటే గద్దలాగా మనం కూడా డాబా మీద కూర్చొని మీరు బియాండ్లోకి వెళ్ళిపోండి. అంటే మీకు కొబ్బరి చెట్టు కనిపిస్తుంది, అది దాటి చూడండి. ఇంకోటి ఏదో పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది. వేప చెట్టు ఊరికి చూసి చూడడం కాదు, ఆ వేప చెట్టుకి ఈనెలు ఎన్ని ఉన్నాయి, అంటే ఆ కొమ్మలు ఎన్ని ఉన్నాయి, ఆ కొమ్మల్లో సూర్యకిరణాలు ఎన్ని పడుతున్నాయి, అది ఏ కలర్లో కనిపిస్తున్నాయి, ఆ రంగులు ఎలా ఉన్నాయి, ఆ చెట్టు యొక్క కదలిక ఎలా ఉంది, ఇటువైపు చూస్తే ఆ పక్షులు బారి ఎలా ఉంది, అవన్నీ ఎలా ఫ్లై అవుతున్నాయి. అలాగ మీరు ఒక్క 20 నిమిషాలు కంటికే పని చెప్పాలి, ఇంకేం మాట్లాడకూడదు, ఇంకేం చేయకూడదు. ఆ టైంలో ఇంకా మీరు చాలా ఏకాంతంగా ప్రకృతిలో చూస్తూ 20 మినిట్స్ పెట్టుకోండి, పోనీ 10 మినిట్స్ పెట్టుకోండి. కన్నీకు 10 నిమిషాలు, 10 నిమిషాలు బియాండ్ ద స్క్రీన్ మొత్తం ఈ ఆకాశంలో కనపడుతున్న మబ్బుల బారులు, ఆకాశంలో ప్రతిదీ చూడండి. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని ఉన్నాయో మన చుట్టూతా అనుకుంటారు మీరు. ఇది నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మా డాబా మీదకి వెళ్ళి అన్నీ చూస్తుంటే ఒరు మన ఇంటి చుట్టూతా ఇన్ని ఇళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఇన్ని చెట్లు ఎప్పుడు వచ్చినాయి, ఇన్ని పక్షులు ఎప్పుడు వచ్చినాయి అనిపించింది. అందుకే ప్రకృతిలోకి వెళ్ళాలి. ప్రకృతిలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనం ఫోన్లు చూసుకుంటూ పేకాడుకుంటూ కూర్చుంటాం, అది వచ్చిన చావు. అస్సలు పక్కవాడిని వదిలేయాలి. ప్రకృతిలోకి వెళ్తే అక్కడ కూడా మళ్ళా నాకు నువ్వు నీకు నేనని ఒకటి కళ్ళలో ఒకటి చూసుకోకండి. ఇంట్లో ఎలా చూసుకుంటాం కదా, అక్కడ ఏం చేయాలంటే మీరు ఎవరితో కనెక్ట్ అవ్వకుండా ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి దృశ్యాన్ని లాక్ చేసి ప్రింట్ చేసుకుంటూ ఉండాలి, అంతే మీ ఐస్తో. అది ఈ సెన్స్ పెంచుకునేది. రెండోది ముక్కు. మీరు స్మెల్స్, ఆ ప్రకృతిలో నుంచి వస్తున్న ఎక్కడో దూరం నుంచి వస్తున్న గడ్డి వాసన, తర్వాత వర్షం వాసన, భూమి వాసన, మట్టి వాసన, నీటి వాసన, ఇంకా దాన్ని స్మెల్ చేస్తూ దాన్ని ఎగ్జస్ట్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని గమనిస్తూ వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే నిద్రపోతున్న నీ మెదడులో ఉన్న న్యూరాన్స్ అన్నీ నిద్రలేసి ఆ పవర్స్ని యాక్టివ్ చేసుకుంటాయి. అమ్మాయి ఇన్నాళ్ళకి ముక్కు పని చెప్పాడు అని మనం ఏడ ముక్కు పని చెప్తాం? ఇంట్లో మన పల్లెంలో పెట్టిన భోజనం వరకే మన ముక్కు మామూలుగా, ఇంకా బియాండ్ చేయాలి. తర్వాత నాలిక. ఇక నాలిక ఎన్ని ఉన్నాయో భగవంతుడు ఇచ్చిన రుచులు. మన నాలిక మీద ఉన్న రుచి మొగ్గలు ఏ జంతువుకి కానీ ఏ ప్రాణికి లేవండి. అందుకే జంతువులకి గడ్డి పెట్టినా ఒకలా తింటాయి, వాటికి మంచి లడ్డు పెట్టినా ఒకలాగే తింటాయి. కొంచెం తేడా కొంచెం ఉంటాయి వాటికి, కానీ ఎక్కువ కాంబినేషన్ మనకే ఉంటుంది. అంటే నోట్లో లడ్డు పెట్టగానే మీరు కళ్ళు మూసుకొని ఆ లడ్డులో ఉన్న అన్ని ఐటమ్స్ పట్టుకోవాలి. బూందీ, పంచదార, యాలకులు, లేకపోతే జీడిపప్పు, అలాగ నోట్లో అలా గన్నేరు పప్పు వేయరు అనుకుంటా, ఒకవేళ వేస్తే అలాగా అన్ని పప్పులు పట్టుకొని అలా క్యాచ్ చేయాలి. అంటే సెన్స్లన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట దానివల్ల. ఓకే, 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇక దీనికి పామును ఎందుకు రోల్ మోడల్ పెట్టానంటే ఫ్రెండ్స్, ఒక పాము తన నాలికి నెల బయటకని లోపలికనే లోపు 1 సెకండ్లో అంటే తెలుసా, సెకండ్ కూడా కదా, 1/2 సెకండ్లో నాలికి నెల అని ఇలా అంటది. ఇటువైపు ఎవడన్నా మనిషి ఉన్నాడు అనుకోండి, వాడి మీద నుంచి గాలి వస్తుంది కదా, ఆ గాలిలో వాడి కణాలు ఉంటాయి. మనం ఇక్కడ నుంచో కానీ మన గాలి మన మీద నుంచి వెళ్తుంది.
మన కణాలను తీసుకెళ్ళి ఆ గాలిలో ప్రయాణిస్తుంటాయి. ఆ పాము ఇలా లోపల నాలుగు బయట పెట్టి ఆ కణాన్ని లోపల లాగి ఇటు మనిషి ఉన్నారో అటు వెళ్ళకూడదని ఇటు తిరుగుద్ది. ఎందుకంటే దానికి చెవులు లేవు. పాముకు చెవులు లేవు కాబట్టి దాని ఎనర్జీ పవర్స్, దాని యొక్క సెన్సింగ్ పవర్స్ అన్ని నాలుగు మీద ఇచ్చాడు పరమాత్ముడు. అది దాని టెక్నాలజీ, అది వాడుకుంటుంది. నాకు చెవులు లేవే, నా దరిద్రం అయిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్తే చెవులు వస్తాయి, ఎటువంటి ధ్యానం చేస్తే చెవులు వస్తాయని ఎప్పుడైనా పాము ఆడటం మీరు చూసారా? ఏ పాము అయినా నాకు చెవులు ఎట్లా వస్తాయి అని ధ్యాన కేంద్రం రావడం మీరు చూసారా? అది ఉన్నదాన్ని వాడుతుంది, లేని దాన్ని వదిలేసింది ఎప్పుడో. అది మనం ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం తిరుగుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చూసారా ఎంత తేడా ఉందో చూడండి ప్రకృతికి మనకి. సో పాము ఏం చేస్తుంది, మళ్ళీ ఇది తిరిగిపోయి కొంచెం దూరం వెళ్తుంది, మళ్ళీ అలా నాలుగు నెల అంటది. అక్కడ ఒక ఎలక ఉందనుకోండి, ఎలక శరీరం మీద నుంచి గాలి ప్రవహించి, గాలి వెళ్తుంటుంది కదా, గాలి పని అదే, అటు ఇటు తిప్పుతుంటుంది. ఆ గాలిలో ఉన్న కణాలను క్యాచ్ చేస్తుంది. అరే ఇటువైపు ఎలక ఉందరైనా అటు తిరుగుతుంది, దాని ఆహారం వైపు వెళ్ళిపోతుంది. చూసారా, అది అలాగా అంత పవర్స్ మనకు ఉన్నాయి. ఎందుకంటే గద్ద జన్మలోంచి, కుక్క జన్మలోంచి, పాము జన్మలోంచి మనం వచ్చాం కాబట్టి ఈ సెన్సింగ్స్ అన్నీ మన చైతన్యంలో ఉంటాయి. తర్వాత దున్నపోతు అనగానే ప్రతివాడు, నాకు తెలిసి ప్రతి పిల్ల మొగుడు దున్నపోతు అంటది. మా ఆయన దున్నపోతండి, నేను వేడి నీళ్ళు పోసుకున్నాడు, చని నీళ్ళు పోసుకున్నాడు తెలియదు, అసలే ఆయన ఎలా అన్నా కూడా తెలియదండి అంటారు. కొంతమంది పిల్లల్ని మీరు ఒరే దున్నపోత అంటుంటాం. అంటే దున్నపోత అంత సులువా అండి? మీరు ఎప్పుడన్నా అసలు దున్నపోతను చూసారా? ఎక్కువ సెన్సింగ్ దేనికి ఉందో తెలుసా? టచ్ సెన్స్ దేనికి ఉందంటే దున్నపోతుకే ఉంది. మీరు కావాల్సిన దున్నపోతను ముట్టుకొని చూద్దాం వెళ్ళి. దున్నపోత రోడ్డు మీద ఆగి ఉంటాయి, దున్నపోతులు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, ఆ జాతి అంతా ఇంత తోలు మందం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని జస్ట్ ఇలా ముట్టుకోగానే దాని బాడీ ఎలా అంటది, స్కిన్ని ఇలా అంటది, అది వైబ్రేట్ చేస్తుంది. మన ఫోన్లో వైబ్రేషన్ మోగితే ఎలా అంటుందో అలా అంటది. అంటే దాని స్కిన్ మీద ఏదన్నా వాలింది అనుకో, దోమో ఏగో, దాన్ని తోలడానికి ఇలా అంటది. మీ ఒక దోమ ఇలా అనగానే అది ఇలా అందంటే అది సెన్స్ తెలీదా దానికి? మనకు దోమ కొడతా ఉంటుంది, మనకు తెలియదు అని వస్తాను, ఎన్ని దోమలు కుట్టేస్తుందే తెల్లారి. ఎందుకంటే దున్నపోతు పర్ఫెక్ట్, మనం దానికన్నా కింద ఉన్నాం కనుక దున్నపోతు తన యొక్క స్పర్శ చైతన్యాన్ని, వైబ్రేట్ని కరెక్ట్గా పట్టుకుంటుంది. దోమల్లో పడేస్తారు దున్నపోతుల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని బయట కట్టేస్తారు. మరి వాటికి దోమలు కొట్టవా చెప్పండి? కొడతా ఉంటాయి. అవి ఎప్పుడు జిగ్ వైబ్రేట్ చేస్తుంటుంది బాడీని, స్కిన్ని ఇలా ఆ దోమ కొట్టలేదు దాన్ని. అది కారణం అనమాట. సో కనుక ఫ్రెండ్స్, ఇంకోసారి ఎప్పుడు కూడా దయచేసి మీ భర్తలను తిట్టినా లేకపోతే మీ పిల్లల్ని తిట్టినా దున్నపోతాన్ని మాత్రం అనుకని ఇంకేదైనా పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. సో 4వది గబ్బిలం, చెవులు. అదే విచిత్రం. ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు నా క్లాస్ ఇంట్లోనే ఉంటారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎలా వెళ్ళిపోయింది బాడీ, మైండ్. ఏం చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు అంటారు. ఎంత విచిత్రం అంటే, నా క్లాసు చాలామంది అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు, సార్ క్లాస్ విన్నామండి, చాలా బాగుందండి, అమ్మ నీకు నచ్చిన టాపిక్ ఏంటంట. ఏదోనండి, ఏదో చాలా చెప్పారండి అంటే, అదేదో చెప్పమ్మా చెప్పరు. ఏమన్నా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయినాయి అన్నీ. ఇంకోసారి నా కర్మగాలి పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను, ఇప్పుడున్న కలల బుక్ మీద మీరు నన్ను అడగండి అన్న. ఆ రోజు నుంచి ఎన్ని క్లాసులు అయితే అన్ని పీడిఎఫ్ ఫైల్ పంపమని ఫోన్లు చేస్తుంటారు. ఇంకేం ఉండవేడా. మన చైతన్యాన్ని మనం సర్వనాశనం చేసుకున్నాం ఫ్రెండ్స్, ఒకే దాని మీద దృష్టి పెట్టి, అంతే, ఇంకేం లోపం లేదు. ఫోకస్ ఒక చోట పెడితే మిగతా సెన్స్లన్నీ డెడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మీద 6 hours పెడుతున్నామని మీకు చెప్పాను. 6 hours ఆ ఫోన్ని మీరు అలా చూస్తున్నారనుకోండి, ఇంకా స్పర్శకి యాక్టివేషన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? స్కిన్కి అవసరం లేదు, కళ్ళకి కూడా అవసరం లేదు. కళ్ళ ఎంత దూరంలో ఉన్నదాన్ని చూడడానికి కళ్ళు అంత పెద్ద కష్టపడక్కర్లేదు, దానికి లెన్స్ అడ్జస్ట్ చేసుకొని ఇక లోపల ఎనర్జీస్ పడుకుని పోతాయి. ఈ విధంగా మనకున్న 5 సెన్స్ని మనమే డిజాల్వ్ చేసేసాము చాలా వరకు, ఇందులో సందేహమే లేదు. అందుకని ఈరోజు నుంచి కళ్ళు మూసుకొని డాబా మీద కూర్చొని రోజు కళ్ళతో 10 నిమిషాలు దృశ్యీకరణ చేయండి. ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తుండాలి, పెద్ద విషయాన్ని గమనిస్తుండాలి. కాకపోతే అక్కడే ఉండకూడదు, నెక్స్ట్ ఆ తర్వాత ప్రతి దాన్ని అలా స్మెల్ చేస్తూ ఉండాలి. తర్వాత టేస్ట్ గురించి చెప్పాను, తినేటప్పుడు అంటూ తినండి. వేసామా ముద్ద, ఎంత ముద్ద కలిపామా, వేసామా గుట్టుకని మింగామా, వేసామా మింగామా, నీళ్ళు తాగామా, పరిగెట్టామా. పిల్లలు తింటారు అలాగే. యాక్చువల్గా పిల్లలకి ఇడ్లీ పెడితే అదేటుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం వెంటనే ఒక్క పోటు పొడుస్తాం, ఎంతసేపు రా తినని. పని ఉన్నప్పుడు కాలేజెస్, స్కూల్స్, ఆఫీసులు అంటే ఓకే, పని లేనప్పుడు హాయిగా తినాలా. రామదాసు ఇంత ఉప్పేసి ఇంత పిండేసి చేస్తే తిన్నాడు రాముని తలుస్తూ, అలాగనమాట. తర్వాత స్పర్శ. ఓకే, మీరు నడుస్తున్న ప్రతిసారి మొక్కలని,
చెట్లని, ఆకుల్ని కళ్ళు మూసుకొని వాటిని మీ ఇంట్లో ఉన్న చెట్లని, మొక్కల్ని, ఎక్కువగా పెట్స్ని వాటిని అలా స్పర్శిస్తూ, మీ పిల్లల్ని అలా బుగ్గల్ని ఇలా స్పర్శిస్తూ మీరు దానిని ఆ ఫీల్స్ని యాక్టివ్ చేసుకోవాలి. స్పర్శ అనేది చాలా సెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా అవేర్నెస్ ఇచ్చే సెన్స్. తర్వాత వస్తువులు ఐరన్ని, ఆ స్టీల్ని, గుడ్డివాళ్ళు అయితే వాళ్ళు ఇంకా తప్పదు వాళ్ళకి. కానీ మనం కళ్ళును గుడ్డివాళ్ళం, మనకన్నా వాళ్ళే బెటర్ కదా. అందుకే ఏ గుడ్డివాడు కాలువలో పడ్డట్టు లేదు చరిత్రలో. ఒక్క గుడ్డివాడిని చూపించండి, కాలువలో పడ్డ గుడ్డివాడిని ఒక్కడిని చూపించండి, బోరుబావిలో పడ్డ గుడ్డివాడిని చూపించండి. గుడ్డి పిల్లోడు ఎవడన్నా బోరుబావిలో పడ్డట్టు మీరు విన్నారా? వాడు సెన్స్ని వాడతాడు. ఎంతమంది పిల్లలు బోరుబావిలో పడుతున్నారు? కళ్ళును గుడ్డివాళ్ళు అందరూ. అజాగ్రత్త ఉంది, అది పక్కన పెట్టేద్దాం. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనలోనే ఇన్ని లోపాలు ఉన్నాయి. లోపాలకు కారణం ఏంటంటే మనకున్న సెన్సెస్ని మనం వాడట్లేదు. అందుకని ఈరోజు నుంచి డాబా మీద కూర్చొని దూరంగా వినిపిస్తున్న శబ్దాలు కళ్ళు మూసుకొని వినండి. 10 నిమిషాలు చెవులకి, 10 నిమిషాలు కళ్ళకి, 10 నిమిషాలు టేస్ట్కి, ఓకే? లేదా అన్నం తినేటప్పుడు ఆ టేస్ట్ స్మెల్స్కి ఒక 10 నిమిషాలు. తర్వాత మీకు ఇష్టమైన వాటిని, బీరువాని స్పర్శిస్తూ, మీకు బాగా ఇష్టమైన చిన్నప్పుడు ఉన్న గిఫ్ట్లు ఉంటాయి కదా, మీరు కష్టపడి సాధించుకున్న గిఫ్ట్లు, లేదా మీకు ఇష్టమైన కారు, మీకు ఇష్టమైన బండిని, వాటిని స్పర్శిస్తూ యూ కెన్ ఫీల్. కారు ఎక్కినప్పుడు దాన్ని ఇలా స్పర్శించాలి. బంగారు బయలుదేరదామా? అదేంటంటే దానికి ప్రాణం ఉంది ఏంటంటే మనకుంది కదా, దానికి లేకపోవచ్చు, మనకుంది కదా. బండిని ఇలా స్పర్శించండి. బండిని, దానిని గుడ్డబెట్టి తుడిసిందే లేదు, ఇంకా స్పర్శించడం ఒకటే, ఆ చిచి దుమ్ము అంతుంది ఇది, ఇంకేం స్పర్శ. అందుకని ఆ సెన్స్లన్నీ పోయి ఒక యాంత్రిక జీవనంలో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఫస్ట్ ఇవన్నీ యాక్టివ్ చేసుకుంటే ఈఎస్పి యాక్టివ్ అవుతుంది, ఎక్స్ట్రా సెన్సారీ పవర్. ఈఎస్పి అనేది ఇప్పుడు చాలా శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేస్తున్నారు. ఈఎస్పి పవర్, అసలు ఈఎస్పి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, జంతువుల్లో ఎలా ఉంటుంది ఈఎస్పి పవర్, అది స్టడీ చేస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోతిని చూసారా? మీరు చూశారు. చచ్చిపోయిన కోతిని ఎప్పుడైనా చూసారా? చూడరు. చంపబడ్డ కోతిని చూస్తారు కానీ చచ్చిపోయిన కోతిని మీరు చూడరు మై డియర్ ఫ్రెండ్స్. కావాలని చూసుకోండి. సహజంగా మరణించిన ఒక్క కోతిని మీరు చూడలేరు. కారణం ఏంటంటే కోతికి మరణం రాగానే దాని ఈఎస్పి యాక్టివ్ అయిపోయి, ఎందుకంటే ఆ 5 సెన్సులు పనిచేస్తున్నాయి కాబట్టి ఈఎస్పి యాక్టివ్లో ఉంటుంది. ఆ ఈఎస్పి యాక్టివ్ అయిపోయి వెంటనే అదేం చేస్తుంది, ఒక 2 అడుగులు గొయ్యి తవ్వేసి దానిలో మునగదీసి పడుకొని మట్టి వేసేసుకుంటుంది, అంతే. ఇది శాస్త్రవేత్తలకి దెమ్మ తిరిగిపోయింది. కోతులు తన మరణాన్ని ముందే పసిగట్టి గొయ్యి తవ్వుకొని అందులో ఎలా పడుకుంది. కోతి ఆత్మహత్య చేసుకుంది అనుకున్నారు, కాదు, దాని మరణం సమీపించింది, ఇంకొక గంటలో చనిపోతుంది. అదే మీరు రాళ్లతో కొట్టి చంపినా, ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయిన కోతులను చూసి ఉండొచ్చు. సహజంగా మరణించిన కోతిని చూడరు మీరు. అదేవిధంగా సహజంగా మరణించిన పామును చూసారా? పోనీ సహజంగా మరణించిన పాము, కొట్టి చంపిన పాముని నేను చెప్పట్లా. సహజంగా మరణించిన పాము అంటే జబ్బు చేసో లేకపోతే ఇంకోటో సంథింగ్, సహజంగా మరణించిన పాము మీరు ఎక్కడా చూడలేరు. కారణం ఏంటంటే పాము మరణించే ముందు భూమి లోపలికి వెళ్ళిపోయి గొయ్యి తవ్వుకొని అది బాడీని ఇలా వైబ్రేట్ చేసుకొని మట్టిలో కప్పెట్టేసుకొని చనిపోతుంది పాము. ఇదే విధంగా గద్దలు, ఇదే విధంగా పక్షులు, కాకులు కూడా ఆఖరికి కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన కాకిని చూసి ఉండొచ్చాము. కానీ సహజంగా చనిపోయిన పక్షిని మీరు చూసారా? పోనీ చెప్పండి. అదేం చేస్తుందంటే అది కొండరాళ్ళ చాటుకు వెళ్ళిపోయి మునగ తీసుకొని ఇలా ఉండిపోతుంది, అంతే. దాన్ని డెత్ని తీసేసుకుంటుంది. అంటే ఈ జంతువులన్నీ కూడా సహజంగా చనిపోతున్నాయి అంటే వాటిలో ఈఎస్పి పవర్ ఉంది. ఈఎస్పి పవర్ ఎందుకు ఉందంటే అవి ఈఎస్పి వాటికి ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, టీవీ లేదు, ముఖ్యంగా ఆ కొంపలో గొడవ లేదు, భార్య లేదు, భర్త లేదు, అత్తగారు లేదు, వాటి పంచాయతీలు లేవు. అందుకనే ఆ ఈఎస్పి యాక్టివేషన్ ఉంది. కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగని వీటన్నింటిని వదిలేసి మనం వాటిలో కలవలేం కదా. ఇవన్నీ వదిలేయండి అని చెప్పను నేను, ఉండాలి, లేకపోతే అట్లా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని లిస్టులు ఉండాలి, కానీ దానిని కొంచెం టైం కేటాయించి ఈఎస్పిని యాక్టివ్ చేయాలి. ఈఎస్పిని యాక్టివ్ చేయాలంటే ముందు ఫస్ట్ ఉన్న 5 సెన్స్లో యాక్టివ్ చేయాలి, అది మీకు ముందే చెప్పాను. తర్వాత మీరు ఇంకొకటి గమనించండి, వర్షం వచ్చేటప్పుడు కొన్ని జంతువులు అరుస్తాయి. ఎప్పుడు సౌండ్ చేయని కీచురాలు అరవడం ప్రారంభిస్తాయి. చిన్న తొప్పరపడగానే ఎక్కడున్నాయో వచ్చేస్తాయి. మీకు ఇంకొక జంతువు గురించి చెప్తాను, హై పవర్ ఈఎస్పి ఉన్నది, ఆల్చిప్ప. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? సముద్రం గర్భంలో ఉంటుంది, సముద్రంలో ఉంటాయి అవి ఆల్చిప్పలో. అదేం చేస్తుందంటే సముద్రం ఎక్కడో అడుగునుంటుంది, ఆ సముద్రం అడుగునున్న ఆల్చిప్ప
శరద్ ఋతువులో అది కూడా వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడు వర్షపు చినుకుల్ని క్యాచ్ చేయడానికి సముద్రం అడుగునున్న ఆల్చిప్ప అలా పైకి వచ్చి నోరు తెరుస్తుంది. నోరు తెరిచి అందులో 1, 2, 3 చినుకులు క్యాచ్ చేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేస్తుంది, మళ్ళీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి దాన్ని ముత్యంగా మారుస్తుంది. అది ఎందుకు మారుస్తుందో అది పక్కన పెడితే దాన్ని మనం తర్వాత దాన్ని చంపి దాన్ని పీకి దాన్ని ముత్యాన్ని లాక్కొని మనం ఇది చేసుకుంటాం. అది కూడా హింసే. ముత్యాలు వాడడం కూడా హింసే. పట్టు పురుగుల్ని చంపేసి పట్టు వాడతాం, అది హింసే. పట్టు చీరలో ముత్యాలు, లెదర్ బ్యాగ్స్, ముఖ్యంగా లెదర్ అస్సలు వాడకండి. కోడిగుడ్లు, మాంసం కోడిగుడ్లు మీకు తెలిసిందే తిండి విషయంలో. ఈ ఫ్యాషన్ కోసం వాడే వాటిలో కూడా ఎంతో హింస దాగి ఉంది. కనుక డోంట్ డూ దట్. ఆల్చిప్పల్ని బలవంతంగా కొంతమంది చనిపోయిన ఆల్చిప్పల్ని పట్టుకొచ్చి తీస్తారు, అది వేరే విషయం. కానీ 80% ఆల్చిప్పల్ని బయట తీసి దాన్ని చింపుతారు. దాన్ని ఇలా ముడుచుకొని ఉంటుంది కదా, దాన్ని చింపుతారు. చింపి దాని పొట్టలో ఉన్న అవన్నీ బయట లాగేస్తారు. ముత్యాలు తీసి దాన్ని షైన్ చేసి మనకు అమ్ముతారు. అందులో మంచి ముత్యాలు, చెడ్డ ముత్యాలు ఏవో చాలా చాలా ఉంటాయి, పక్కన పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఎక్కడ సముద్రం అడుగునున్న ఆల్చిప్పకి వర్షం కురుస్తుందని ఎలా తెలిసింది? దట్ ఈస్ కాల్డ్ ఈఎస్పి, 6th సెన్స్ పవర్. ఈఎస్పి 6th సెన్స్గా మారుతుంది. ఈఎస్పి వేరు, 6th సెన్స్ వేరు. 5 పంచ ఇంద్రియ శక్తులు వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో ఈ 5 యాక్టివ్ అవడంతో ఈఎస్పిగా మారి ఆ ఈఎస్పి 6th సెన్స్కి దారి తీస్తుంది. మీకు సమస్య అర్థమైపోతుంటుంది ముందు. ఎందుకంటే ఉన్న 5 అర్థం కాని వాళ్ళు మిగతా వాటిలో ఎలా అర్థం చేసుకుంటారు? అందుకని ఇవి అర్థం చేసుకోవాలంటే మీరు ఫస్ట్ సెన్సింగ్ పవర్ పెంచాలంటే కొన్ని విషయాల్లో అవేర్నెస్తో ఉండాలి. 5 అని చెప్పాను కదా. ఇక 2, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని గమనిస్తూ ఉండాలి. రూల్ నెంబర్ 1. చెవులతోనో, ముక్కుతోనో, కళ్ళతోనో ఏదైనా అవునండి, చిన్నది పెద్దది గమనిస్తూ ఉండాలి. మనకి ఎంత అవేర్నెస్ తక్కువ ఉంటుందంటే దాన్ని అవేర్నెస్ అంటాం మనం. మన భాషలో, ఆధ్యాత్మిక భాషలో అవేర్నెస్ అంటాం. అది రావాలంటే గమనిస్తూ ఉండాలి. అవేర్నెస్ భగవంతుడు ఇచ్చేది కాదు. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నాం, సబకో సమ్మతి తే భగవాన్. ఈశ్వరుడు అల్లా ఒక్కడే అన్న సమ్మతి మాకు తే భగవాన్ అంటున్నాడు ఆయన. అది భగవంతుడు ఇచ్చేదా? మీరే చెప్పండి. ఈశ్వరుడు అల్లా ఒక్కటే అని భగవంతుడు ఇచ్చేదా? మనం తెచ్చుకునేదా? ఇచ్చేదైతే ఎందుకు ఇవ్వడు? ఇది ఎవరు ఇచ్చేది కాదు. సెన్స్లు భగవంతుడు ఇస్తాడు. సెన్సల్ నుంచి వచ్చే చైతన్యాన్ని ఏస్పీగా మార్చాల్సిన బాధ్యత మనది. పాలు భగవంతుడు ఇస్తాడు, వెన్న తీసుకోవాల్సిన బాధ్యత మనది. అలాగనమాట. ఈ పాలని వెన్న ఎలాగైతే చేసామో తర్వాత నెయ్యి అవుతుంది, లస్సీ అవుతుంది, రకరకాలు అవుతుంది. అలాగనమాట. కనుక ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని గమనిస్తూ ఉండాలి. రూల్ నెంబర్ 1. మీకు 3 రూల్స్ చెప్తాను ఈరోజు. రూల్ నెంబర్ 2, మీకు వచ్చే కళల్ని గమనిస్తూ ఉండండి. చాలామంది కళలు వస్తాయి. కళలు రాగానే మీ ఏస్పీ పవర్ యాక్టివ్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. అందుకే కళలు గుర్తుండవు. దానికి ఏ ప్రాసెస్ చేయాలో నేను కళల క్లాసులు చెప్పాను, మరి ఒకసారి అది వినండి. మన లైట్ వర్కర్స్లోనే ఉంది. ఆ కళల్ని కూడా గుర్తుంచుకోవడానికి గమనిస్తూ ఉండండి. దాన్ని ఎంత తవ్వాల్సిన పని లేదు, గమనిక అవేర్నెస్. తర్వాత 3, రాయడం బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక కథను రాయండి. రాయడం ఎంత తగ్గిపోయిందంటే, నేను ఈ మధ్యన బుక్ పెన్ను బట్టి రాయడం, ఎందుకంటే మాట్లాడడము, క్లాసులు చెప్పడం, వినడం వీటితోనే అయిపోయింది కదా. రాయడం అనేది చాలా తగ్గిపోయింది. నేను మన పెన్ను బుక్ పట్టుకొని రాస్తే అరగంట రాసేదానికి అందులో 200 తప్పులు వచ్చినాయి. అంత మిస్ అయిపోతాం రాయడం. అందుకని రాస్తూ ఉండాలి. మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ అంటున్నారు, బుక్లో రాసుకోండి. ఎందుకంటే 100 కదండి రికార్డు అంటారు. రాయాలి. రాయడం వల్ల మీ యొక్క ఈ ఈఎస్పీ పవర్స్ పెరుగుతాయి, ఆ చైతన్యం. తర్వాత ప్రకృతిలో ఎక్కువగా గడపాలి ప్రకృతిలో. అందుకే వీకెండ్స్ కంపల్సరీగా దయచేసి మీ ఏరియాలో ఉన్న నేచర్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా బొంతపరిచి ప్యాకెట్ ఓపెన్ చేసి అందరూ డ్యాన్సులు వేసుకొని కొట్లాడుకొని నువ్వు ఎలాంటి యాదవ్వి, నువ్వు ఇలాంటి యాదవ్ అనుకోవద్దు. అందుకని వీలైనంత వరకు మౌనము పెట్టుకోండి ప్రకృతి బడిలో. అసలు వీలైతే అసలు ఎవడు కలిసి వెళ్ళకండి, ఎవడు గోలాడు పోండి. కలిసి వెళ్ళిన కాడి నుంచే కదా ఈ పంచాయతీలు అన్నీ. ఉమ్మడి ఎప్పుడైతే తయారైందో బ్యాచ్ అంతా కొట్లాట. ఇక్కడ ఇంట్లో కొట్టుకుంటే అక్కడ కొట్టుకుంటారు. ప్రకృతిలో పెద్ద చేసేది ఏమి లేదు, అక్కడ పెద్ద ఓడపరిచేది ఏమి లేదు. ప్రకృతిలోకి వెళ్తే సైలెన్స్గా అలా చూడాలి. నేను మా బ్యాచ్ అందరితో వెళ్ళాను అనుకో, ప్రకృతిలోకి వెళ్ళేది వస్తుంది, ఏంట్రాడు ఎవరితో మాట్లాడు, వాడిని ఏమన్నా డాక్టర్ చూపించండి రా అంటారు. మీరు ఎవరితో మాట్లాడకుండా ప్రకృతిలో అలా చూస్తున్నారు అనుకో, మీ బంధువులు, మీ ఫ్యామిలీ ఏమంటారు మిమ్మల్ని? ఏమైపోయింది రాడికి, ఏమైపోయింది దానికి, ఏదైనా డాక్టర్ చూపించండి రా, ఏందిరా అది హుషారలేదు అంటారు. అంటే గొర్రెలన్నీ గొర్రెలా ఉండడమే ఇష్టపడతాయి, కానీ
ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతాయి కదా. గొర్రెలన్నీ తమలో వాడిని గొర్రెగా ఉండడానికి ఇష్టపడతాయి, సింహంగా ఉండడానికి ఇష్టపడవు, చైతన్యంగా ఉండడానికి ఇష్టపడవు. వాళ్ళకి కూడా గొర్రెలాగా ఉంటేనే హ్యాపీ అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంకా ముందుకెళ్దాం. సో ప్రకృతిలో ఎక్కువగా గడపటం ముఖ్యమైన విషయం. తర్వాత అసలు సిక్స్త్ సెన్స్ ఉందో లేదో మీకు, అంటే ఈఎస్పీ యాక్టివ్ అయ్యి సిక్స్త్ సెన్స్ పవర్స్ మీకు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. అంటే ప్రస్తుతం మన కండిషన్ ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ టెస్ట్ చేయించుకుంటాం, లేదా ఇప్పుడు నా బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటాం కదా. అలాగా సిక్స్త్ సెన్స్ని నాకు కనెక్ట్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దానికి కొన్ని టిప్స్ కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒకటి, కొత్త ప్రదేశానికి ఎప్పుడన్నా వెళ్ళారనుకోండి, లేదా కొత్త సినిమా ఏదైనా చూడడానికి వెళ్ళారనుకోండి, లేదా కొత్త బుక్ ఏదైనా చదువుతున్నారనుకోండి, ప్రదేశము, బుక్ చదవడము, సినిమా చూడడం ఇలాంటివి మీకు ముందే తెలిసినట్టు అనిపించేస్తుంది. కొత్త వ్యక్తులు కలిసినప్పుడు ముందు ఈయన ఎక్కడో చూసానే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే కొత్తదనానికి వెళ్ళినప్పుడు అది ఎక్కడో చూసినట్టు ఉంది అంటే మీ సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్లో ఉన్నది. ఇక పదును పెట్టుకోవడం మీ పని. ఈఎస్పీ యాక్టివేషన్లో ఉంది, సిక్స్త్ సెన్స్ కాదు. ఈఎస్పీ సిక్స్త్ సెన్స్గా మార్చుకోవాలి. ఇక 2, కళలో ఎక్కువగా వస్తున్నాయంటే మీ సిక్స్త్ సెన్స్ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. ఈఎస్పీ నిండుగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, అందుకని ఎక్కువ కళల మీద నాకు చాలామంది కళలు వచ్చినాయి అంటే నేను ఫోన్ చేసిన వాళ్ళకి, గుడ్ అమ్మ నువ్వు చాలా ఎలిజిబుల్, క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ఇంకా కళల్ని నైపుణ్యం ఎలా తీసుకోవాలో మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. కళల ట్రైనింగ్ ఇస్తుంటాం. కళల్ని డీకోడ్ ఎలా చేసుకోవాలో మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. మీకు అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా నెంబర్కి 9246672172 9246672172 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ ట్రైన్ మీ అని మేము ఆ గ్రూప్లో పెడతాం, మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. తర్వాత 3, కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అవగానే మీకు వాళ్ళ గురించి అర్థమైపోవాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందమైన అమ్మాయి ఉంది. అందమైన అమ్మాయికి ఎవడో వచ్చి మేడం మీరు వాట్ బ్యూటిఫుల్ అనగానే నీకు అర్థమైపోవాలి వాడు బిస్కెట్ వేస్తున్నాడా రియల్గా పొడుగుతున్నాడని. రియాలిటీ ఉంటుంది, బిస్కెట్లో ఉంటాయి, తెలిసిపోవాలి. అదే సిక్స్త్ సెన్స్ ఈఎస్పీ పవర్స్ అంటే మై డియర్ ఫ్రెండ్స్. ఈ లేకే కదా అడ్డమైన బాధలు పడుతున్నారు అందరూ. ఎదుటివాడు అప్పడగడానికి వచ్చి నేను బుక్ చేస్తున్నాడా, వాడు నిజంగా కష్టంలో ఉన్నాడా తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఈఎస్పీ పవర్, దట్ ఈజ్ సిక్స్త్ సెన్స్ పవర్. ఇది చాలా లాభం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 5 యాక్టివ్ చేసుకుంటే ఈఎస్పీ యాక్టివ్ అవుతుంది. ఈఎస్పీ యాక్టివేషన్ నుండి సిక్స్త్ సెన్స్ యాక్టివ్ అయిపోద్ది. సిక్స్త్ సెన్స్ కోసం ప్రత్యేకంగా చేయాల్సిందేం లేదు. ఈఎస్పీ దగ్గరికి చేరితే చాలు. 5 కలిపి ఒక గ్రూప్ అనమాట. అందుకని తర్వాత ఇంకా మీకు ఎవరన్నా చాలామంది ఇక్కడ దొరికిపోతుంటారు. మార్కెటింగ్ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, వచ్చి వాళ్ళు ఇక చెప్తారు ఆ కంపెనీ గురించి అంతది టెంప్ట్ చేసేస్తుంటారు. చాలామంది నాకు తెలిసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్కి వచ్చిన 80% కేసులు అన్నీ కూడా ఇదిగో ఈ పవర్ లేక డౌన్ అయిపోయిన వాళ్ళే, బలైపోయిన వాళ్ళే. మధ్యలోని సంతకాలు పెట్టి ఈరోజు వాళ్ళు ఎగ్గొట్టేస్తారు, మీరు దొరికిపోతారు. వాడు వచ్చిందే ఎగ్గొట్టడానికి, మిమ్మల్ని ఇరికించడానికి. మీరు క్యాచ్ చేయలేకపోయారు. కర్మ సిద్ధాంతం ఉంటుంది, అది పక్కన పెడదాం. ఈరోజు నేను దాని జోలు వెళ్ళట్లా. ముందు ఫస్ట్ బేస్ లెవెల్ నీదేమైంది, నీ బుర్ర ఏమైంది. తర్వాత మీరు అనుకుంటారు ఏం బుద్ధి తక్కువ పని చేశాను అని అప్పుడు అనుకుంటారు. ఎందుకని మీ బుద్ధి తక్కువైంది. ఎందుకు తక్కువైంది? మీ చైతన్యం యాక్టివేషన్ లేదు. చైతన్యం యాక్టివేషన్ ఎందుకు లేదు? దానికి సంబంధించిన సెన్సార్లు పనిచేయట్లా, పని చేస్తున్నాయి కానీ యాక్టివేషన్లో లేవు, డెడ్ అయిపోయి ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్. అవతల వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి వచ్చారా, లేకపోతే మిమ్మల్ని బలి చేయడానికి వచ్చారా, లేకపోతే నిజంగా అవసరంలో ఉండి వచ్చారా? అలాగని అందరిని అనుమానించలేము. మనం సహాయం చేయగలిగి ఉండి కూడా మనం చేయలేము కొంతమందికి. అందుకని ఆ సెన్స్ పెంచేసుకున్నాం అనుకోండి, ఆ పవర్ని పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో సూపర్ సెన్స్ యాక్టివ్ అయిపోతాయి. సూపర్ సెన్సింగ్ పవర్స్ కొన్ని ఉంటాయి. మళ్ళీ ఆ పవర్స్ కూడా ఇదే బేస్ ఉంటుంది మీకు. ఇది అంటే మానసికంగా మన నిత్య జీవితంలో అవసరమని నేను చెప్తున్నాను. ఇది కాక యోగులు మహర్షులు వాడే కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అది కూడా ఒకసారి అటెళ్ళొద్దాం. ఒకటి, బాడీ టెంపరేచర్ పవర్. మీరు హిమాలయ యోగుల్లో చాలామందిని చూసినప్పుడు ఆ మంచులో కూరుకుపోయి ఉంటారు, ధ్యానం చేస్తుంటారు. ఓకే, మేము ఒకసారి ఇలా హిమాలయాలు వెళ్ళి టూర్కి వెళ్ళాము. టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తటాకము చల్లటి నీళ్ళు చూసి టెంప్ట్ అయిపోయి దూకేసిన తర్వాత 5 నిమిషాల పాటు మా బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ఉందో అర్థం కాల, అంత గట్టగట్టేసినాయి. బయటకు వచ్చి జువ్వు ఇంకా కొంగరలు తిరిగిపోయాం. ఇంకా గైడ్ వచ్చి మమ్మల్ని బండబూతులు తిట్టాడు.
తిట్టి తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి ఆ వేడి నీళ్ళు మీద పోసి నానా హంగామా చేస్తే అప్పుడు సెట్ అయ్యాం. మరి వాళ్ళు ఎలా ఉన్నారు? మీరు చాలామందిని చూశారు కదా, ఫోటోల్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో చూస్తుంటారు. ఫోటోలు యోగులు ఐసు మొక్కల్లో మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తుంటాడు. వాళ్ళు అక్కడే జీవిస్తుంటారు. ఎలాగంటే వాళ్ళు బాడీ టెంపరేచర్ పవర్ అన్నది పెంచారు. ఈఎస్పి పవర్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ పవర్స్ని పెంచుకునే పవర్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. దానికి టెక్నిక్ ఏంటంటే ధ్యాన సాధన ద్వారా మైండ్ను కంట్రోల్ చేసి శరీరంలో హీట్ని పెంచుతారు. అంటే కమాండ్స్ ఇస్తారనమాట. ఇవి మీరు చేయకండి ఎవరు పడితే వాళ్ళకి. మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోయి మళ్ళీ జ్వరం వచ్చేసి నన్ను తిట్టుకోవద్దు. అక్కడ జరిగే నేను చెప్తున్నా. బాడీ టెంపరేచర్ని వాళ్ళు బాగా విపరీతమైన చలిలో ఉన్నప్పుడు మీరు ఆ పని చేయండి. ఇప్పుడు ఇక్కడ చేయకండి. బాగా విపరీతమైన భయంకరమైన చలిలోకి వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చొని నిశ్చలమైన స్టేటస్లో నుంచి తమ బాడీకి కమాండ్స్ ఇస్తారు. ఎందుకంటే మన బాడీలో అన్ని రకాల సెల్స్, అన్ని రకాల ఆర్గన్స్ రెడీగా ఉంటాయి. నీ యాక్టివేషన్ మీరు మనం ఇచ్చే కమాండ్ కోసమే. సెల్ఫ్ హిప్నటైజం లాంటిది ఇది. వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోయి తమ బాడీలో ఉన్న హీట్ సెన్సార్ని యాక్టివ్ చేసేస్తారు. అయితే యాక్టివ్ అవ్వాలి అంటే అవ్వవు అవి. ఈ 5 మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు లేదా అనేది చూసుకోండి. అందుకే నేను అక్కడి నుంచి మొదలుపెట్టాను. ఈ 5 పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ అయిపోతుంది. ఓకే అండి. తర్వాత అంటే బాడీ టెంపరేచర్ పవర్. తర్వాత ఇంకొక పవర్, అంటే 4 పవర్స్ గురించి చెప్తాను. సూపర్ స్ట్రెంగ్త్ పవర్. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మీరు ఏదైనా ప్రమాదం మామూలుగా ఇలా 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 కుంటుకుంటూ వెళ్తున్నారు, ఒక్కసారి టపాస్ బయలుంది అనుకోండి, ఒక్క గెంతుకేస్తారు. అంటే ఆల్రెడీ మన బాడీలో ఆ న్యూరాన్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి ఒక అబ్బాయి కారు కింద పడ్డాడు. ఒక చిన్న బాబు ఆడుకుంటున్నాడు, కారు వచ్చింది, కారు కింద పడ్డాడు. అంతే, వాళ్ళమ్మ వెళ్ళిపోయి ఒక్క కారుని ఇలా లేపేసింది. కారు ఇలా ఒక్క చేతితో ఇలా లేపేసింది అంతే. ఆమె 2 చేతులు నిలబెట్టి లేపేసింది. లేపేసి కొడుకుని ఒక లాగేసింది. కారుని ఇలా లేపింది అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ ఆ బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్ళారు. తర్వాత ఆమె మీద పరీక్షలు చేస్తే కారు లేపమంటే ఎంత కూడా లేపలేకపోయింది ఆమె. అంటే మన లోపల సూపర్ స్ట్రెంగ్త్ పవర్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఎడ్రినాలిన్ అన్నది, అంటే ఆ షాకింగ్లో ఎడ్రినాలిన్ లిక్విడ్ మైండ్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేయగానే బాడీ అంతా యాక్టివ్ అయిపోతుంది. దీన్ని ఎడ్రినాలిన్ యాక్టివ్ చేసుకోవడానికి కొన్ని మందులు తయారు చేసి మన అథ్లెట్స్ వీళ్ళు ఎవరు రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళకి, క్రికెటర్స్కి వాడతారు. వాళ్ళు దొరికిపోయి సస్పెండ్ అవుతుంటారు. అది వేరే కథ. సో అది మైండ్తోనే రిలీజ్ చేసేయచ్చు. అందుకని ఒక్కసారి పర్వతాన్ని ఎలా లేపేస్తాడు. ఆంజనేయ స్వామి వెళ్ళి పర్వతాన్ని ఎలా పీక్కొచ్చాడు. ఎందుకు పీక్కొచ్చాడు? అక్కడ నా లక్ష్మణుడు, నా రాముడు ప్రమాదంలో ఉన్నారు, చూసారా, అంతే పట్టుకొచ్చాడు. తర్వాత ఇంకెక్కడన్నా ఆంజనేయుడు కొండలు లేపినట్టుందా? ఆంజనేయుడు ఏమన్నా దాన్ని ఏమంటారు, పొక్కులైనా ఏంటి లేపడానికి అన్నీ ఆ టైంలో లేపుతాడు అంతే, ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు లేపడం. అదేవిధంగా కృష్ణుడు చిటికినేల మీద గోవర్ధన్ గిరిని లేపాడు. ఎందుకు లేపాడు? దట్ ఈస్ ఎమర్జెన్సీ పీరియడ్. ఆ పవర్ అప్పుడు బయటకు వస్తుంది. అంతేగాని కృష్ణుడు ఎక్కడన్నా పర్వతాలు లేపినట్టుందా చెప్పండి? ఇంకెక్కడన్నా కనీసం ఆ కొండనే మోయలేడు, నా వల్ల కాదు అంటాడు. అలాంటి పర్వతాన్ని ఎలా మోసాడంటే ఆ టైంలో ఆయనలో ఆ సూపర్ స్ట్రెంగ్త్ పవర్ బయటకు వచ్చేస్తుంది. అలాగే ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ పీరియడ్లో బయటకు వస్తుంది. ఓకే. తర్వాత మూడోది, అలా రావాలంటే ముందు విశ్వాసం పెంచుకోవాలి. నేను చూసుకోగలను, నాకు ఆ పవర్ ఉంది, నా ఫ్యామిలీ నేను చూసుకోగలను, నా బిడ్డ నేను చూసుకోగలను. అది స్ట్రాంగ్ అనమాట. అదే ఆమె బిడ్డ కాకుండా వాళ్ళ అత్తగారో లేకపోతే ఇంకోళ్ళు పడితే అయ్యో మా పడిపోయిందని ఏడుస్తుంది, కానీ కారణం లేపలేదు. ఎందుకంటే అది యాక్టివ్ అవ్వదు కాబట్టి. అందుకని దీనిలో ఆ పవర్ గురించి చెప్పుకుందాం. తర్వాత మూడోది నో పెయిన్ పవర్. మన బాడీకి ఉన్న ఈఎస్పి పవర్స్ యాక్టివ్ అయిన తర్వాత వచ్చేది నో పెయిన్ పవర్. నో పెయిన్ పవర్ అంటే రమణ మహర్షి వాడాడు ఇది. ఆయన క్యాన్సర్ వచ్చి భయంకరమైన నొప్పి, కానీ ఆయన మైండ్లోకి వెళ్ళి, ధ్యానంలోకి వెళ్ళి మైండ్ ద్వారా కమాండ్స్ ఇచ్చాడు, నో పెయిన్. ఇదే మన మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి మైండ్ నుంచి శరీరానికి వెళ్ళేదాన్ని కట్ చేస్తారు, అంటే ఆ మొద్దు బారుస్తారు అనమాట. అవే మనం వాడే యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్ వాడిన ఒక రోజు మీకు నొప్పి ఉండదు, 2వ రోజు 3వ రోజు మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు తగ్గిపోలా, మీ మెదడుకు తెలియకుండా చేశారు డాక్టర్స్. అందుకే మ్యాక్సిమం మైండ్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. అందులో భీష్ముడు నెంబర్ 1. 1000 బాణాలు శరీరంలో దిగిపోయాక ఆయన బెడ్ మీద పడుకొని, మీరు ఏమనుకుంటున్నారో 1000 బాణాలు గుచ్చుకుంటే నొప్పి ఉండదా చెప్పండి? ఒక సూది గుచ్చుకుంటేనే భరించలేము, ఎముక్కు అది కూడా. అలాంటిది 1000 బాణాలు శరీరంలో దిగబడ్డప్పుడు భీష్ముడు ఎంత నరకం అనిపించుంటుంది మీరు ఊహించండి. అతను ఏం చేశాడు తెలుసా? ఒక్కొక్క బాణాన్ని తన మైండ్ పవర్లోకి వెళ్ళిపోయి, తన ధ్యానంలోకి వెళ్ళిపోయి విష్ణు సహస్రనామాన్ని చదువుతూ 1000 బాణాల యొక్క ఆ పెయిన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేశాడు. ఆయన విష్ణు సహస్రనామం అన్న యాంటీబయాటిక్ వాడాడు దానికి, ఒక మాటలో చెప్పాలంటే. అది నో పెయిన్ పవర్. రమణ మహర్షి, భీష్ముడు ఇలాంటి వాళ్ళు వాడారు. తర్వాత ఇక లాస్ట్ పవర్ 4th 1,
టైం కంట్రోలింగ్ పవర్. టైం కంట్రోలింగ్ పవర్ అంటే ఏంటంటే టైంని కంట్రోల్ చేయడం కాదు. మీరు ఏదన్నా జీవితం రిస్క్లో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, పరిగెత్తుతూ ఉన్నప్పుడు అప్పుడు టైంని మీరు ఆపేస్తారు. మీరు కాలాన్ని ఆపేస్తారు. అది అద్భుతం. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో మీ పిల్లోడో లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అయింది, ఇంకా వాళ్ళని ఎలాగైనా రక్షించుకోవాలి. మీరు అక్కడ టైంని మార్చేస్తారు వెళ్ళిపోయి. డాక్టర్ అంటాడు సెతస్కోప్ సకాలంలో తెచ్చారమ్మా అంటాడు. మీరు ఎప్పుడు తీసుకెళ్ళిన అదే మాట్లాడతాడు. ఇంకొక 5 నిమిషాలు అయితే మీరు చాలా డేంజర్ అమ్మ అంటాడు. అంటే మీరు టైంని ఆపేస్తారు అక్కడ, ఆ పవర్ని. అంత పవర్ ఉంది మన లోపల. చూసారు ఫ్రెండ్స్? అంటే జీవితంలో రిస్క్లో పడ్డప్పుడు, ఇలాంటి ప్రమాదాలప్పుడు మనం టైంని కంట్రోల్ చేసేస్తాం. మనకు తెలియకుండానే ఈ 4 పవర్స్ ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి. బాడీ టెంపరేచర్, సూపర్ స్ట్రెంత్ పవర్, అదేవిధంగా నో పెయిన్ పవర్, అదేవిధంగా టైం కంట్రోలింగ్ పవర్. ఇవన్నిటికీ మూలం ఈఎస్పి పవరే. ఈఎస్పి యాక్టివ్ అన్నాడు, టైం కంట్రోల్ లేదు, నో పెయిన్ లేదు, అన్నీ సావే ఆడికి. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని లాభాలు. హిమాలయ యోగులు ఈ 4 ఎప్పుడూ ఉంటారు. కాలాన్ని స్తంభింపజేశాడు, అదే దాని అర్థం. సో వీళ్ళు చేసే ఆ చైతన్యాన్ని, ఆ శక్తుల్ని మనం సొంతం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, నేను మీకు ఇవి చెప్పాను. ఈ 5 పాయింట్స్ని ముందు ఫస్ట్ మీకు 5 పాయింట్స్ గురించి చెప్పాను. ఈ 5 యాక్టివ్ అయితే కనుక ఈఎస్పి యాక్టివ్ అవుతుంది, ఈఎస్పి రెడీగా ఉంటుంది, ఈఎస్పి ఛార్జ్ అవుతుంది. ఈఎస్పి ఛార్జ్ అయిందంటే 6th సెన్స్ యాక్టివ్ అవుతుంది. 6th సెన్స్కి వచ్చేస్తే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. మీరు ఎప్పుడు మరణించబోతున్నారో మీకు తెలిసిపోతుంది. మనం ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేయడానికి వచ్చాడో తెలిసిపోతుంది. మనం చాలా కథల్లో ఉన్నాం. అతని దగ్గరికి రాగానే ఆ ఋషి కళ్ళు మూసుకొని జరిగిందంతా తన మనోనేత్రంతో గ్రహించి సత్యం తెలుసుకొని అతనికి చెప్పాడు. చాలామంది మీరు వెళ్ళని చెప్తారు. అయితే 6th సెన్స్ పవర్ 3rd ఐ పవర్గా మారుతుంది. ఇవన్నీ స్టెప్స్. ఇవి 5 సెన్స్లు కలిస్తే ఈఎస్పి యాక్టివ్ అవుతుంది. ఈఎస్పి యాక్టివ్ అయిన తర్వాత ఈ 4 పవర్స్ యాక్టివ్ అవుతాయి. 4 పవర్స్ యాక్టివ్ అయ్యే టైంలో 6th సెన్స్ యాక్టివ్ అవుతుంది. ఇవన్నీ కలిపి 3rd ఐ పవర్స్గా మారుతాయి. సో 3rd ఐ పవర్ అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని చూసే విజన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక దశ. అక్కడ దాన్ని మీరు చూసిన తర్వాత, కళ్ళు తెరిసిన తర్వాత కరిగిపోతుంది. మళ్ళీ మామూలుగా ఉంటే ప్రయోజనం లేదు. అందుకని వీటన్నిటిని ఒక మోసగా తయారు చేసి, అందుకని ఈరోజు స్పిరిచువల్ టాపిక్లో మెయిన్ వెళ్ళకుండా, అటువైపు వెళ్ళకుండా మెయిన్ ఈ 5 సెన్స్ మీదే నేను చెప్తున్నాను. 6th సెన్స్ పవర్లో మనకు బాగా బెనిఫిట్ అయింది ఏంటంటే, ఎప్పుడైతే 6th సెన్స్ యాక్టివ్ అయిందో మొత్తం మీకు రాబోయేది అర్థమవుతుంది, కనిపిస్తుంటుంది. దాన్ని మీరు మార్చుకోవచ్చు. అర్థమైంది మీకు ఈ వారంలో మీరు చనిపోతున్నట్టుగా మీకు కనబడింది. వెంటనే ధ్యానంలో కూర్చొని నో ఐ వాంట్ లైవ్ సమ్ డేస్, సమ్ మోర్ టైం, కొన్ని సంవత్సరాలు జీవించాలి, ఎంతకాలం జీవించాలి, ఎంత పని చేయాలని మీ ఇష్టం, మీ జీవితం ఏమైనా చేసుకోవచ్చు. ఏది చేయాలన్నా మై డియర్ ఫ్రెండ్స్ తెలియాలి కదా. తెలియాలంటే ఈ కిందకి రావాలి కదా. అందుకని మనందరికీ 6th సెన్స్ ఉన్నది. దానికి ప్రత్యేకమైన సాధన కూడా ఏం చేయక్కర్లేదు. దానిని యాక్టివేషన్లోకి తేవాలి అంటే నేను ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ చెయ్యండి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మం, వీటిని ప్రకృతిలో కూర్చొని యాక్టివ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కటి మీకు ఛార్జెస్ అవుతూ ఉంటాయి. ఆ ఛార్జ్ అయినప్పుడు వస్తాయి. ఎక్కువ కళల ద్వారా మీరు కనెక్ట్ అవుతారు యూనివర్స్కి. అక్కడ మీరు దాన్ని పొందొచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. ఎనీవే 6th సెన్స్కి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే చాలా అద్భుతమైన పాయింట్ ఇది చెప్పే సబ్జెక్ట్ కాదు. అంటే 6th సెన్స్ ఉంటే ఏమవుతుందో ఆ అనుభవాల ద్వారా తెలుసుకోవాలి. అందుకని నేను ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేను. 6th సెన్స్ పవర్ మీద ఇంకా లోపలికి వెళ్ళి చెప్పడానికి కూడా ఏమీ లేవు. మీకు అందరికీ అనుభవమే. అరే నేను ఇప్పుడే అనుకున్నాను ఫోన్ వచ్చింది నీ దగ్గర అంటారు చూసారా, ఇవన్నీ దానికి సంబంధించిన పవర్సే. ధ్యానంలో సహజంగా ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. కానీ ఈ 5 సెన్సులు మాత్రం మనం ప్రత్యేకంగా యాక్టివ్ చేయాలి. మీరు ఎంత ధ్యానం చేసినా మీకు విజన్స్ వస్తాయి, 3rd ఐ పవర్స్ వస్తాయి, లేకపోతే ఇంకేం రావచ్చేమో. కానీ 6th సెన్స్ పవర్కి సంబంధించిన ఈఎస్పికి సంబంధించిన పవర్స్ యాక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా 5 సెన్సులు యాక్టివ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.